టీమిండియా ముందు కొండంత టార్గెట్ 196. ఇది చేస్తే సెమీఫైనల్లో అడుగు. లేకపోతే బ్యాగులు సర్దుకుని ఇంటికి వెళ్లాల్సిందే. స్కోర్బోర్డ్ చూసినప్పుడు ఈ వరల్డ్ కప్లో దుమ్ములేపుతాడు అనుకున్న అభిషేక్ శర్మ మరోసారి నిరాశపరిచాడు. సూపర్ ఫామ్లో ఉన్న ఇషాన్ కిషన్ కూడా ఆవేశపడి అవుట్ అయ్యాడు. క్రీజ్లో ఉన్నది సంజూ సామ్సన్. అతని పరిస్థితి అందరికీ తెలుసు. మ్యాచ్ పోయిందని, ఇప్పుడు ఇంటికి వెళ్లాల్సిందే అని చాలామంది అనుకున్నారు. కానీ అలాంటి క్లిష్ట సమయంలో సంజూ సామ్సన్ తన అసలు క్లాస్ చూపించాడు. ఎందుకు అతనికి అంతమంది ఫ్యాన్స్ ఉంటారు? ఎందుకు అతని గేమ్ను హైగా రేట్ చేస్తారు? ముఖ్యమైన మ్యాచ్లలో అతని ఇన్నింగ్స్లు తక్కువగా కనిపించినా అతనిలో ప్రత్యేకమైన టాలెంట్ ఉంది. అతను క్లాస్ ప్లేయర్ అని చెప్పేది ఈరోజు నిజమైంది. ఈరోజు అతను విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు. టీం ఇండియా తరపున ఐసీసీ టీ20లో అత్యధిక పరుగులు చేసిన ఇన్నింగ్స్లలో ఒకటిగా నిలిచింది. సెంచరీ మిస్ అయినా సెంచరీ కంటే ఎక్కువ కాలం గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఇది. వ్యక్తిగతంగా కూడా ఇది సంజూ సామ్సన్ కెరీర్లోనే కాకుండా వరల్డ్ క్రికెట్లోనే గొప్ప ఇన్నింగ్స్లలో ఒకటిగా భావించవచ్చు. మొత్తానికి టీమిండియా సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. వరల్డ్ కప్ గెలవడానికి ఇంకో 2 అడుగులు మాత్రమే మిగిలి ఉన్నాయి. మొదట వెస్ట్ ఇండీస్ బ్యాటింగ్ గురించి మాట్లాడితే, వారు అంచనాలకు తగ్గట్టుగా స్టార్ట్ చేశారు. వికెట్లు కాపాడుకుంటూ స్కోర్ను ముందుకు తీసుకెళ్లారు. ఈ సమయంలో అభిషేక్ శర్మ ఒక సింపుల్ క్యాచ్ మిస్ చేయడం ఫ్యాన్స్కు కోపం తెప్పించింది. ఎందుకంటే ఇది సెమీఫైనల్కు కీలకమైన మ్యాచ్. టీమిండియాకు వికెట్లు పెద్దగా రాలేదు. రన్ రేట్ 8-9 మధ్యలో సాగింది. ఇదే ఫ్లోలో కొనసాగితే 220, 230 స్కోర్ వచ్చే అవకాశం కనిపించింది. కానీ అప్పుడు బుమ్రా గేమ్లోకి వచ్చాడు. ఒక క్యాచ్ మిస్ అయిన బ్యాటర్ను తిరిగి అవుట్ చేశాడు. ఈరోజు భారత బౌలర్లలో బుమ్రా మాత్రమే మంచి ప్రదర్శన ఇచ్చాడు. మిగతా వాళ్లు పెద్దగా ప్రభావం చూపలేదు. చివర్లో రోమన్ పవెల్ మరియు జేసన్ హోల్డర్ అద్భుతంగా ఆడి స్కోర్ను 195కు తీసుకెళ్లారు. పవెల్ 19 బంతుల్లో 34 పరుగులు, హోల్డర్ 22 బంతుల్లో 37 పరుగులు చేశారు. మొత్తం వెస్ట్ ఇండీస్ 4 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. చేజింగ్ ప్రారంభించిన టీం ఇండియాకు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ త్వరగా అవుట్ అయ్యారు. కానీ సంజూ సామ్సన్ మాత్రం ఆత్మవిశ్వాసంతో నిలబడ్డాడు. అతను మొదటి నుంచి చాలా కాంపోజ్డ్గా బ్యాటింగ్ చేశాడు. సూర్యకుమార్ యాదవ్తో కలిసి అతను ఒక కీలక భాగస్వామి నిర్మించాడు. ఇంకొంచెం సేపు వికెట్ పడకపోయి ఉంటే మ్యాచ్ ఇంకా ముందుగానే ముగిసిపోయేది. కానీ సూర్యకుమార్ అవుట్ కావడంతో కొంత ఒత్తిడి వచ్చింది. తిలక్ వర్మ వేగంగా పరుగులు చేసి టీంకి మద్దతు ఇచ్చాడు. హార్దిక్ పాండ్యా కొంత ఇబ్బంది పడ్డాడు. కానీ మరో ఎండ్లో సంజూ సామ్సన్ నిలబడి మ్యాచ్ను కంట్రోల్ చేశాడు. సంజూ సామ్సన్ 50 బంతుల్లో 97 పరుగులు చేసి చివరి వరకు నిలబడ్డాడు. సాధారణంగా అతను మ్యాచ్ ఫినిష్ చేయలేడనే విమర్శ ఉంది. కానీ ఈరోజు చివరి వరకు నిలబడి విన్నింగ్ షాట్ కొట్టి టీంను గెలిపించాడు. మొత్తానికి టీం ఇండియా 19.2 ఓవర్లలో 195 పరుగుల లక్ష్యాన్ని చేజ్ చేసి సెమీఫైనల్లోకి చేరింది. ఈ మ్యాచ్ సమయంలో సోషల్ మీడియాలో కొందరు మ్యాచ్ ఫిక్సింగ్ గురించి మాట్లాడారు. కానీ అది పూర్తిగా తప్పు. టీం ఇండియాలో క్లాస్ ప్లేయర్లు ఉన్నారు. సంజూ సామ్సన్ లాంటి ఇన్నింగ్స్ ఆడినప్పుడు టీంను సపోర్ట్ చేయాలి. అనవసర విమర్శలు చేయకూడదు. సంజూ సామ్సన్ ఈరోజు చేసిన 97 పరుగుల ఇన్నింగ్స్ అతని కెరీర్లోనే కాదు, టీం ఇండియా చరిత్రలో కూడా ప్రత్యేకంగా నిలిచిపోతుంది. టీం ఇండియా తదుపరి సెమీఫైనల్ మ్యాచ్ మార్చి 5న ఆడుతుంది. ఆ మ్యాచ్ గురించి ప్రివ్యూ మరియు విశ్లేషణను తదుపరి వీడియోలో చూద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్. దయచేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.